విచ్చేసిన ప్రెస్ వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాకైతే ఒక డబుల్ బ్లాస్ట్ అనమాట. మా సినిమా ఈషా అమెజాన్లో ఈరోజు ప్రీమియర్ అవ్వడం జరిగింది నిన్న. దాంతోపాటు ఈ కొత్త సినిమా ఆకర్షిత ఓపెనింగ్. లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కింద ఈ సినిమా చేస్తున్నాం. కిషోర్ గారు డైరెక్టర్, ఈయన మా డైరెక్టర్ కిషోర్ గారు డెబ్యూ డైరెక్టర్. ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసుకున్నారు. లక్కీ బ్యానర్ మిస్టర్ శ్రీకాంత్ అండ్ సందీప్ గారు అండ్ శ్రీకాంత్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్స్. ఫస్ట్ ప్రొడక్షన్, మీ సపోర్ట్ అందరికీ కావాలి. ఒక పెద్ద ప్రొడక్షన్గా, ఒక పెద్ద బ్యానర్గా రావాలని మా అందరి కోరిక. మంచి సినిమాతో వస్తున్నారు. ఫస్ట్ ఫిల్మ్ ఈరోజు ఓపెనింగ్కి దాము గారు కానివ్వండి, వంచినందిపాటి గారు కానివ్వండి, సి కళ్యాణ్ గారు అండ్ వేణుశాస్త్రి గారు ముందు జరిగింది. షూటింగ్ ఇంకొక 10 to 20 daysలో స్టార్ట్ చేస్తున్నాము. ఈ సినిమాలో నేను హీరో అనుకుంటే కాదు, వెనకాల ఉన్నాడు వీడే. తర్వాత ఈ కామెడీ పేరు కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాలో మాతో పాటు రఘు గారు, ప్రియా మేడం, రవివర్మ గారు అండ్ సత్యం రాజేష్ గారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. త్వరలో ఒక మంచి ఫస్ట్ లుక్తో వస్తాం. ఇప్పటికైతే టైటిల్ రివీల్ చేసాం, ఆకర్షిత. ఇంతకన్నా నాకు మాట్లాడినా కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఐ విల్ కమ్ విత్ అ గ్రేట్ ఫిల్మ్. అండ్ నెక్స్ట్ 1 by 1 నేను సీనియారిటీ ప్రకారం సీనియారిటీ ప్రకారం ఇద్దరు ఆర్ఆర్ఆర్లో ఇద్దరు ఆర్లు వచ్చారు. సో పాత గుర్తులను చెప్పి ముసలని చేస్తున్నారు నన్ను. అచ్చా, నా ముందున్న మిత్రులు, సోదరులు, నా ఫ్యామిలీ మెంబర్స్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ స్పెషల్ థ్యాంక్స్. మీరంతా వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు. మొట్టమొదటిగా లక్కీ ఎంటర్టైన్మెంట్స్ ప్రమోటెడ్ బై సందీప్ యాదవ్ అండ్ శ్రీకాంత్ గారు. ఈ సినిమా ఆకర్షిత, ఆ టైటిల్ ఇప్పుడే లాంచ్ చేయడం జరిగింది. ఆకర్షిత మూవీకి డైరెక్టర్గా ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్న బ్రదర్ కిషోర్. డెఫినెట్లీ ఈ సినిమా మంచి టైటిల్ ఎలా పెట్టావో అలాగే నీ సినిమా సక్సెస్ కూడా అంత గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను కొత్తగా ఎప్పుడు చెప్పినట్టే కొత్తగా చూపిస్తానన్నాడు, చూపిస్తుండు, చూస్తారు కూడా మీరు కూడా. అలాగే నా తోటి సోదర నటీనటులందరికీ కూడా నా తరపున, యూనిట్ తరపున, ప్రేక్షకుల తరపున, మీ పాత్రికేయ మిత్రులందరి తరపున కూడా వారందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ చెప్తూ వన్స్ అగైన్ ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ అవర్ ఫిల్మ్ ఆకర్షిత. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అన్నాను, ఆయన నన్ను సీనియర్ అంటే నేను వేరే మనం అందరూ చెప్పింది మళ్ళీ ఏం చెప్తాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆకర్షిత అనే సినిమా మీ అందరిని ఆకర్షిస్తుందని గట్టిగా నమ్ముతున్నా. ఆల్ ద బెస్ట్ కిషోర్ అండ్ ప్రొడ్యూసర్స్ గారు, శ్రీకాంత్ గారు, సంజయ్ గారు, సందీప్ గారు. కానీ ఈ బాబుతోటి హీరో గారితో నేను ఒక 13 years జర్నీ అయితే నడుస్తుంది. ఇది ఎనిమిదో సినిమా. మాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మేము స్టార్ట్ చేసామని. సో ఎప్పుడైనా సరే ఆదిత్ తోటి టు యాక్ట్, ఇట్స్ ఆల్వేస్ బిన్ అ ప్లెజర్. హీస్ మై బ్రదర్ ఆల్సో. సో దాట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా వెరీ వినగానే కుతులు వస్తున్నాయి. సరే, బట్ ఎనీవేస్ థ్యాంక్స్ అలాట్ ప్రేక్షకులందరూ. ప్లీజ్ దయచేసి అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్ టు ఆకర్షిత. వెరీ సారీ, నా క్రాఫ్ట్స్ లో వాళ్ళని మర్చిపోవడము, వలి గారి గురించి మర్చిపోవడం అనేది చాలా పెద్ద బ్లండర్. ఎక్స్ట్రీమ్లీ సారీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా. బీహార్ నుంచి దిగుమతి చేసుకున్న నా మిత్రుడు, సోదరుడు వలి గారికి గుడ్ లక్ మామ. తెలుగులో ఫుల్గా అక్కడే కాదు ఇక్కడ కూడా చేయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. చాలా 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 హ్యాపీగా ఉంది మీడియా అంతా ఇలా చూస్తుంటే దగ్గర నుంచి. అండ్ లక్కీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా ఆకర్షిత నిజంగా చాలా ఆకర్షించబోతుంది మనందరినీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. మన శ్రీకాంత్ గారు, ప్రొడ్యూసర్ శ్రీకాంత్ గారు, సందీప్ గారు అండ్ డైరెక్టర్ కిషోర్ గారు అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ మనం తప్పకుండా సక్సెస్ మీట్లో కలుద్దాం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆకర్షిత సినిమా నేను ఫస్ట్ టైం విన్నాను కదా 2 years బ్యాక్. అప్పుడు ఆకర్షించి మళ్ళీ కనపడలేదు డైరెక్టర్. ఎక్కడ పోయాడు అని అన్నప్పుడు మళ్ళీ వచ్చాడు. అన్నప్పుడు చేద్దాంరా అని చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే
ఇందులో ఏమేమి ఉన్నాయో సినిమా ట్రైలర్లో మేము ఖచ్చితంగా చూపిస్తాం. థియేటర్కి రండి, వాచ్ చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ నేను హీరో గారితో అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఆర్టిస్ట్తో కూడా ఇదే ఫస్ట్ సినిమా నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అందరితో పంచుకుంటున్నంత స్క్రీను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్స్ లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ఇంకా 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 మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎక్కువగా మాట్లాడలేనన్న, ఖాళీ ఏదన్నా సినిమాలోనే చూపిస్తా. కానీ ఏంటంటే ఒక్కటే ఈరోజు చెప్పాలనుకున్నా ఏంటంటే, ఎంత రాముడైనా సరే సీతను తీసుకురావడానికి ఎట్లయితే వారధి అవసరమైందో నా సినిమా ముందుకెళ్ళడానికి మీరు అంత అవసరం అని నేను కోరుకుంటున్నాను. దానికోసం మీరు చేస్తాను. నా సినిమా ఈ రోజు నుంచి వెళ్తుందని చాలా గట్టిగా నమ్ముతున్నది మీ వల్లే కేవలం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు లక్కీ ఎంటర్టైన్మెంట్స్. ఇది మా ఫస్ట్ ప్రొడక్షన్. విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఇక్కడితో ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక లాస్ట్ నోటు, నాకు చాలా ఏళ్ళ నుంచి ఒక కోరిక ఉండేది, నా బర్త్డే రోజు ఏదో ఒక సినిమా ఓపెనింగ్ అవ్వాలి. నాకు ఎప్పుడు అవ్వలేదు. ఈరోజు మా ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, ఈయన పుట్టినరోజు ఈరోజు. ఆకర్షిత ఈ పుట్టినరోజు ఇంకా చాలా నెక్స్ట్ ఇయర్ చాలా పెద్దగా అవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం సార్. ఇంకా పెద్ద సినిమాలు తీయాలని, మా ఫస్ట్ ఇది సరిగా తీసేద్దాం, నెక్స్ట్ ఇంకా పెద్ద చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వల్లి గారి గురించి మీరు స్క్రీన్ లో మాత్రమే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. భయ్య మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం అండి. నాకు ఫస్ట్ నాకు ఈ సినిమా, నేను ఈ స్టేజ్ మీదకి ఇప్పుడు అంటే ఈ సినిమాకి ఇక్కడికి రావడానికి నన్ను తీసుకొచ్చిన కృష్ణ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నానండి. దాని తర్వాత నాకు డైరెక్టర్ గారు ఫస్ట్ కథ చెప్పినప్పుడు అసలు కొత్త డైరెక్టర్ అనే ఫీల్ లేదండి. అతను ఒక్కొక్క షాట్ చెబుతుంటే ఏదో ఒక 20-30 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ చెప్తారు కదండి, అలా చెబుతున్నాడు అతను షాట్. ఒక్కొక్క షాట్ నేనే ఆలోచిస్తున్నా. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా షాట్ ఇతను ఇంత ఇదిగా చెప్తున్నాడు ఏంటనేది నేనే ఆలోచిస్తున్నాను. అంత అద్భుతంగా చెప్తున్నాను అండి షార్ట్స్. అంటే సినిమా కూడా కథ కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను ఈ సినిమా చేస్తుంటే ఒక ఫ్యామిలీతో చేసినట్టు, ఎందుకంటే మన అన్నతో ఇది నాకు మూడో సినిమా ఇది. మన రవివర్మ అన్న, మన రఘు అన్న, ఈ అన్నతో అయితే ఫస్టే నాకు. సరే ఓకే అన్న, అంటే మన ఫ్యామిలీ చేసినట్టు ఉంది. అందరూ మళ్ళీ నేను సక్సెస్ మీట్ లో కలుద్దాం. మా శ్రీకాంత్ అన్నకి, సందీప్ అన్నకి థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం, ఒక్క డౌట్ క్లియర్ గా చెప్పు. ఇందాక డైరెక్టర్ గారి నుంచి గొప్పగా చెప్పావు, నీ గురించి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పావు, అది అర్థం కాల. క్లారిటీ. అంటే నేను ఇక్కడ ఫస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్లో చేశాను సెకండ్ డిఓపిగా. తర్వాత బాంబే వెళ్ళి అక్కడ బ్లాక్ బస్టర్ ఇట్లు ఇచ్చి ఇక్కడ అవార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేస్తాను సినిమాలో. బాంబేలో ఒక బ్లాక్ బస్టర్ ఇట్లు ఇచ్చాను, అక్కడ అవార్డులు తీసుకొని తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తాను మా తెలుగు ఇండస్ట్రీని. థ్యాంక్ యూ.